ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు. ఈ దాడి కేసులోని బాధితులను పరామర్శించిన ఆయన జగన్పై విరుచుకుపడ్డారు. ఇక మనుషుల జీవితాల్ని నాశనం చేసి శవాలను తొక్కుకుంటూ రాజకీయాలు చేసి అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారే జగన్మోహన్ రెడ్డి నీచమైన బుద్ధికి ఇదొక తార్కాణం. తనపై హత్యాయత్నం చేశారని ఓ సామాన్య యువకుడిని బలిపశువు చేశారని మండిపడ్డారు. 45 రోజుల పాటు జైలులో ఉంచి చిత్రహింసలకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో బాధితులను బలి చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే కేసు మూసివేసి వారికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. వాళ్ళ జీవితాల్ని శవాల్ని తొక్కుకుంటూ రాజకీయాలు చేసి అధికారం కోసం ఎంత నీచమైన పనులైనా చేసే జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఇదొక తార్కాణం. లేనిపోయిన దాన్ని కల్పించి ఎన్నికల సమయంలో ఏదో ఒక డ్రామా చేసి ఎట్లయినా సరే ప్రజల్ని మభ్యపెట్టాలని చూడటానికి చేసిన ప్రయత్నమే ఈ గులకరాయి కేసు. ఇందులో బాధితులు ఎవరు, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళు ఏమైపోతారు అనే స్పృహ కానీ పట్టింపు కానీ జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి, ఆయన పార్టీ నాయకులకి ఎవరికీ ఉండదు. ఇక్కడ ఒక ఒడ్డెర యువకుడిని, వాళ్ళ కుటుంబాన్ని, ఇక్కడ వేలాది మందిగా ఉన్నటువంటి ఒడ్డెర సమాజాన్ని జీవితాల్ని అతలాకుతలం చేసినటువంటి సంఘటన ఇది. ఆ కేసును మూసేయాలి, అతని మీద పెట్టినటువంటి బెయిల్ బాండ్స్ అన్ని రద్దు చేయాలి, వాళ్ళు కట్టిన ₹1,00,000 చలాన్లు వెనక్కి ఇవ్వాలి. అంతేకాకుండా మానసికంగా శారీరకంగా పెట్టిన క్షోభకి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ నష్టపరి